హైదరాబాద్ అనగానే మనకు చార్మినార్, మక్కా మసీదు, గోల్కొండ ఇలా ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు గుర్తుకొస్తుంటాయి. మరి హైదరాబాద్ ఫుడ్ అనగానే బిర్యానీ, పాయా, ఇరానీ టీ, కరాచీ బిస్కెట్ ఇలాంటివి గుర్తుకొస్తాయి. అయితే మనం చదువు గురించి అనుకోగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఉస్మానియా యూనివర్సిటీనే. ఏప్రిల్ 26న 107వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న ఉస్మానియా యూనివర్సిటీ గురించి ఒకసారి చూద్దాం. ఎన్నో ఉద్యమాలకి పురిటిగడ్డ, ఎన్నో విప్లవాలకి సాక్షిభూతంగా, మరెన్నో సంచలనాలకి పునాదిగా నిలిచినటువంటి ఈ యూనివర్సిటీని 1917 ఏప్రిల్ 26న అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్థాపించారు. అది ఇప్పుడు భారతదేశంలో మోస్ట్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో ఒకటిగా నిలిచింది. అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దగ్గర విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన అక్బర్ హైదారీ తమ హైదరాబాద్ రాజ్యానికి ఒక యూనివర్సిటీ అవసరం ఉందని భావించారు. అప్పట్లో ఉర్దూ అధికార భాష కావడంతో, అలాగే దేశవ్యాప్తంగా ఉర్దూ చలామణి ఎక్కువగానే ఉండడంతో ఉర్దూ మీడియంలోనే దీన్ని ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయించారు. మొదట ఆర్ట్స్ అండ్ టెక్నాలజీ విభాగాలతో ఇప్పటి నిజాం కాలేజ్ ఉన్న బషీర్బాగ్లో కొద్దిమంది విద్యార్థులతో, ఫ్యాకల్టీ మెంబర్తో ప్రారంభించినటువంటి యూనివర్సిటీ ఆనతి కాలంలో పూర్తి స్థాయి యూనివర్సిటీగా రూపొందింది. అయితే తన యూనివర్సిటీకి ఒక పర్మనెంట్గా పెద్ద క్యాంపస్ ఉండాలని భావించిన నిజాం స్కాటిష్ టౌన్ ప్లానర్ అయిన పాట్రిక్ గెడ్డిస్, అలాగే బెల్జియన్ ఆర్కిటెక్ట్ అయిన ఎర్నెస్ట్ జాస్పర్లతో కూడినటువంటి ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ గెడ్డిస్ హైదరాబాద్ ఏరియా మొత్తం సర్వే చేసి అడిక్మేట్ ప్రాంతంలోని స్థలాన్ని అనువైనదిగా ఎంపిక చేశాడు. ఆ సమయంలోనే అప్పటి హైదరాబాద్ రాజ్యంలోని సంపన్నులలో ఒకరైన మహాకళ చంద తన భూమిని యూనివర్సిటీకి డొనేట్ చేశాడు. ఇక ఎర్నెస్ట్ జాస్పర్ తన అద్భుతమైనటువంటి ఆర్కిటెక్ట్ ప్రతిభతో అక్కడ ఒక పెద్ద భవనాన్ని నిర్మించాడు. అదే ఇప్పటి ఆర్ట్స్ కాలేజ్. ఈ బిల్డింగ్ అప్పటి ఈజిప్ట్ యూనివర్సిటీ ఇన్స్పిరేషన్ కాగా దీన్ని ఇండో యూరోపియన్ స్టైల్లో నిర్మించారు. ఇక ఈ యూనివర్సిటీని అప్పటి నిజాం పేరు మీద, అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పేరు మీదనే ఉస్మానియా యూనివర్సిటీగా ప్రకటించారు. అయితే ఈ నిర్మాణం 1939లో పూర్తయింది. దీంతో ఓయూ అఫీషియల్ ప్రస్థానం తన సొంత బిల్డింగ్లోనే ప్రారంభమైంది. నిజానికి ఉస్మానియా యూనివర్సిటీ స్టార్ట్ అయ్యే సమయంలో బ్రిటిష్ ఇండియాలో కేవలం బాంబే, కలకత్తా, మద్రాస్, పంజాబ్ అండ్ అలహాబాద్ యూనివర్సిటీస్ ఉన్నాయి. మన హైదరాబాదులో 1853లో సర్ సాలార్ జంగ్ 1 హైదరాబాద్ స్టేట్స్ ఓరియంటల్ కాలేజ్ అనే కాలేజీని 1853లో, అలాగే సివిల్ ఇంజనీరింగ్ కాలేజీని 1869లో స్థాపించాడు. ఇవన్నీ కూడా తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో భాగంగా మారిపోయాయి. అలాగే 1918లో నిజాం కాలేజ్ని ప్రారంభించారు. అయితే అది యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ అఫిలియేటెడ్గా ఉండేది. లా కాలేజ్ని 1899లో స్టార్ట్ చేశారు. 1919 ఆగస్టులో ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీలో తొలిసారిగా పాఠాలు బోధించడం ప్రారంభించారు. అయితే 1939లో ఆర్ట్స్ కాలేజ్ కట్టడం పూర్తయ్యాకే ఈ విభాగాలన్నీ ఓయూ క్యాంపస్లో స్టార్ట్ అయ్యాయి. అయితే అప్పట్లో ఉర్దూనే అఫీషియల్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, కానీ ఇంగ్లీష్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్. తర్వాతే ఇంగ్లీషు, తెలుగు, కన్నడ, మరాఠీలలో బోధన ప్రారంభమైంది. హైదరాబాద్ రాష్ట్రం ఇండియాలో విలీనమయ్యాక ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ రాష్ట్రం ఇండియా కిందికి వచ్చాయి. 3 లక్షల మందికి పైగా స్టూడెంట్స్తో ఓయూ ప్రపంచంలోని పెద్దదైన యూనివర్సిటీల్లో ఒకటిగా నిలిచింది. మొత్తం 12 డిఫరెంట్ ఫ్యాకల్టీ, 53 డిపార్ట్మెంట్లతో ఓయూ 27 యూజీ ప్రోగ్రామ్, 68 పీజీ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తుంది. అలాగే వివిధ విభాగాల్లో పిహెచ్డి అండ్ పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ని ఆఫర్ చేస్తుంది. దేశంలో 7వ ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీగా పేర్కొంది. ఓయూ 2017లో సెంచరీ సెలబ్రేషన్స్ని ఘనంగా జరుపుకుంది. 1300 ఎకరాల విస్తీర్ణంతో, పచ్చటి చెట్లతో, జీవ వైవిధ్యంతో కలకల్లాడే ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకే కాకుండా మొత్తం భారతదేశానికి ఒక కలికితురాయి అంటే అతిశయోక్తి కాదేమో. ఉస్మానియా యూనివర్సిటీ ఇలాంటి మరెన్నో ఫౌండేషన్ డేస్ జరుపుకోవాలని, అలాగే తన విద్యా సౌరభాన్ని మరింత విస్తరిస్తూ ఎందరో విద్యార్థులకు భావి భారత నిర్మాణంలో భాగస్వామ్యాలను చేయాలని ఆశిద్దాం.